ఈ కార్యక్రమానికి మన మెయిన్ ఎవరైతే మన మధ్యశంకర్ గారు ఒక 24 అవర్స్ కంటిన్యూగా సూర్య నమస్కారాలు చేసినందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శైలేందర్ సత్యనారాయణ గారు, ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ మందమరి, మరియు మన అనంతాచార్యులు గారు, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయ్య గారు, ఇతర రమేష్ గారు, వెంకటేశ్వరులు గారు, మన పెట్రోల్ బంకు రమేష్ గారే కదా, ఓకే, ఇది శంకర్ గారు, మరియు పర్టికులర్గా మళ్ళొక్కసారి మన ఈరోజు చీఫ్ గెస్ట్ అనవచ్చు, లేకపోతే మన ముఖ్య అతిథి అనవచ్చు, అన్ని విధాలుగా మన గురువు అనుకోవచ్చు, మన మధ్యశంకర్ గారికి నేనుగా చాలా అందరి తరఫున గట్టిగా క్లాప్స్ కూడా ఒకసారి అన్నారు. ఏదేమైనా కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మించింది ఏదీ లేదు. ఆత్మస్థైర్యమే ఏదైనా కూడా సాధించవచ్చు. మానవుడు సాధించలేదంటూ ఏదీ లేదు. అటువంటి ప్రాచీన సంస్కృతి ఉన్న మన భారతదేశం ఒక గొప్ప యోగా అభ్యాసం మనందరికీ నేర్పింది. అటువంటి ఇప్పుడు ప్రపంచంలోనే ఇంటర్నేషనల్ యోగా డే అని కూడా ఇప్పుడు చేస్తున్నారంటే మన యొక్క యోగా యొక్క గొప్పతనం ఎంతో ఇప్పుడే దానివల్ల తెలుసుకుంది. అది June 21 ఎవ్రీ ఇయర్ యోగా డే ఉంది, ఇంటర్నేషనల్ డే. అటువంటి యోగా డే ఇంటర్నేషనల్గా జరుపుకుంటున్న అటువంటి యోగాలోనే ఇప్పుడు 1 అవర్లో 180 సార్లు యోగా సూర్య నమస్కారాలు చేశారు అని అంటే అది వరల్డ్ ఇంటర్నేషనల్ యోగా బుక్ ఆఫ్ రికార్డులో కూడా మన మందమరి ఏరియా పేరు నమోదు చేయించిన మన మధ్యశంకర్ గారు రియల్లీ గ్రేట్. మీ అందరూ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం. నేను కూడా సిద్ధి సమాధి యోగా SSY చేశాను, ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేశాను. ఆ ఆర్ట్ ఆఫ్ లివింగ్ SSY చేసినప్పుడు ఒక 12 సార్లు చేయాలంటేనే చాలా క్రిటికల్గా అనిపించేది సూర్య నమస్కారాలు. నేను నిజంగా ఆశ్చర్యపోతున్నా, గంటలో 180 సార్లు ఎట్లా చేయగలిగారు. నిన్న 24 అవర్స్, నిన్న మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యి సూర్య ఉదయించే ముందు కన్నా ఈరోజు సూర్యుడు మనం వచ్చినంత వరకు కూడా కంటిన్యూగా చేశారంటే రియల్లీ ఇంకా అర్థం చేసుకుంటే ఆత్మస్థైర్యం ఎంత ఉందో, అతని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏదైనా కూడా మన మందమరి ఏరియా రియల్గా భక్తి చాలా ఎక్కువ. ఇక్కడ పురప్రముఖులు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, మా సింగరేణి ఎంప్లాయీస్ కావచ్చు, ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా దిగ్విజయంగా జరుగుతుంది. నేను ఇక్కడ వచ్చినప్పుడు దసరా ఉత్సవాలు జరిగినాయి, ఈ మధ్య ముక్కోటి ఏకాదశి జరిగింది. ఎంత వేలాది మంది భక్తితోనే వస్తున్నారు. అటువంటి భక్తితో ఉన్నది ఈ యోగా కూడా వాళ్ళలో కూడా మనం అందరూ వస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ కుటుంబాలు కూడా ఇంకా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఆ బాబు చూస్తున్నాడు, మీ స్కూల్లో నువ్వు అందరూ చెప్పాలి యోగా గురించి. ఓకే, ఏం పేరమ్మా నీ పేరు? నిఖిల్. మీ స్కూల్లో నువ్వు మీ అందరికీ చెప్పాలి యోగా యొక్క గొప్పతనం. మధ్యశంకర్ గారు ఇట్లా యోగా చేసి ఆరోగ్యంగా ఉన్నారు. ఇక్కడ కూడా ఎంతోమంది, నీకు తెలుసా, చిన్నప్పుడు కొంతమంది నడవలేని వాళ్ళు, పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కూడా యోగా చేసి నార్మల్ పర్సన్స్గా వచ్చారు. మెదడులో బ్లడ్ క్లాట్ అయినా కూడా యోగా చేసి నార్మల్గా వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి యోగా యొక్క గొప్పతనం మన ప్రాచీన భారతదేశం ఏదైతే నేర్పిందో, మన ఇక్కడ మందమరి ఏరియాలో అట్లీస్ట్ ఇక్కడ ఉన్న అందరూ కూడా మనం దీన్ని ఇంకా కూడా ఇక్కడ యోగా సెంటర్ని ఇంకా డెవలప్ చేద్దాం. మీరు అన్నయ్య అన్నీ కూడా మేము కన్సిడరేషన్ చేస్తాం, ఒకసారి అది కూడా చూస్తాను. అది కాకుండా కంపెనీ పరంగా ఇవ్వకపోతే ఇంకే విధంగా చేద్దాం, ఒక ట్రస్ట్ లాగా, ఒక ఫండ్ లాగా ఏదైనా ఏర్పాటు చేద్దాం అనేది కూడా చూద్దాము. సరే, ఏదైనా దానికి ముందుకెళ్దాం మనం. ఏదేమైనా కూడా మళ్ళీ ఒక్కసారి రథసప్తమి రోజు ఈ ప్రోగ్రాం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. సూర్యుడు అనేది కోట్లాది జీవులు ఈరోజు మన భూమి మీద ఉన్నదంటే ఓన్లీ సూర్య భగవాన్ యొక్క ఆ రేస్ వల్ల. ఇప్పుడు ఈ మందమరిలో కూడా మీకు తెలుసు, అటువంటి సూర్య భగవాన్ని వాడుకొని సోలార్ పవర్ జనరేట్ చేస్తున్నాం. మన సింగరేణిలోనే హైయెస్ట్ సోలార్ పవర్ ఇక్కడ జనరేట్ చేయబోతున్నాం. ఇప్పుడు 43 మెగావాట్ సోలార్ పవర్, అంటే ఆల్మోస్ట్ మన మందమరికి అంతా ఫ్రీ కరెంట్ ఇవ్వచ్చు. అంత పవర్ ఇప్పుడు ఆల్రెడీ జనరేట్ చేస్తున్నాము. ఇంకా రానున్న రోజుల్లో 67.5 మెగావాట్ ఈ ఒక 2 monthsలో, వితిన్ 1-2 monthsలో కూడా అది కూడా మనం గ్రిడ్కి పవర్ జనరేషన్ చేసి కలపబోతున్నాం. అంటే 110 మెగావాట్లు ఒకే ఏరియాలో జనరేట్ చేయడం మన మందమరి ఏరియా. అంటే సూర్యుడు ఎంత గొప్పతనం ఒకసారి ఆలోచించండి. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరొకసారి అందరికి కూడా
ఈ రథసప్తమి శుభాకాంక్షలు చేస్తూ మన మధ్యశంకర్ గారి గొప్పతనాన్ని మరొక్కసారి మనసారా మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ నాకు ఇక్కడ తెలిసి అవకాశం ఇచ్చినాను.